International Lab Facility. Student-led startups, great academic exposure. KL, deemed to be university. మీ రాష్ట్రంలో సుమారు 65 లక్షల మంది పెన్షనర్స్ విభిన్న పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. చాలామంది లబ్ధిదారులు కేవలం ఈ పెన్షన్ల మీద వచ్చిన బట్వాడాలే వాళ్ళకి ప్రధాన ఆధారం. దీని మీద ఆధారపడి జీవిస్తుంటారు వాళ్ళు. నెల నెల సమయపాలన ప్రకారం ఈ పెన్షన్స్ రావటం అనేది ఎంతో అవసరం ప్రజా ప్రయోజనాల దృష్ట్యా. ఎలక్షన్ కమిషన్ ఈ పెన్షన్స్ని వాలంటీర్స్తో సంబంధం లేకుండా నేరుగా పంపిణీ చేయాలి అని ఆదేశించింది. ఈ ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఏపీ హైకోర్టులో కూడా ఒక ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేయటం, ఆ వ్యాజ్యంలో ఉన్నత న్యాయస్థానం అన్ని రాష్ట్రాల్లో పెన్షన్స్ సక్రమంగా పంపిణీ అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎందుకు కావట్లేదు, కేవలం వాలంటీర్స్ వ్యవస్థ ద్వారా ఉంటేనే ఇక్కడ పెన్షన్లు పంపిణీ అవుతాయని విస్మయాన్ని వ్యక్తం చేసి పెన్షన్లు సరిగా చెల్లించడానికి కావలసిన అన్ని చర్యలు తీసుకోమని చెప్పటం అది ఆదేశం ఇచ్చినట్టుగానే భావించాలి. అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా పెన్షనర్కి చెల్లింపులు సకాలంలో జరగాలి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. ఇచ్చినా ఉద్దేశపూర్వకంగా జాప్యం జరుగుతున్నట్లు సిఎఫ్డి భావిస్తోంది. దీనివలన లక్షలాదిగా ఉన్న పెన్షనర్స్ అసౌకర్యానికి గురి అవటం అనేది చాలా బాధ కలిగే విషయం మనందరికీ కూడా. ఇది ఉద్దేశపూర్వకంగా చేశారు. ప్రభుత్వ సిబ్బందికి కొరత లేకపోవటం కాదు, మన ప్రభుత్వానికి చేసే విధి విధానాలకు తెలియకపోవటం కాదు, పైగా చెల్లింపులకు కావాల్సిన 2,000 కోట్ల రూపాయలు నిధుల లోపం అయితే కానే కాదు. అందుచేత ఉద్దేశపూర్వకంగా జరిగిన జాప్యానికి ఎవరు బాధ్యులు అనే దాని మీద లోతైన విచారణ జరిపించండి, చర్యలు తీసుకోండి, ఎవరిని ఉపేక్షించవద్దు. ఎంత పెద్దవారైనా సరే చీఫ్ సెక్రటరీ కనుక రెస్పాన్సిబుల్ అయితే ఆయనే రెస్పాన్సిబుల్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి నివేదిక పంపండి అని చెప్పి నేను సూచించాను. సమావేశంలో సిఇఓ గారు ఇప్పటికి రాష్ట్రంలో 94% పెన్షన్ల పంపిణీ అయ్యాయి అని చెప్పారు. నేను సెక్రటేరియట్కి వచ్చేటప్పుడు మందసం గ్రామం మీదుగా వచ్చినప్పుడు మీరందరూ కూడా వెళ్ళి చూడొచ్చు. మందసం గ్రామంలో పెన్షన్ కోసం మందరం గ్రామంలో పెన్షన్ కోసం కనీసం 300 మంది మహిళలు మధ్యాహ్నం పూట అక్కడ వేచి ఉన్నారు. ఎందుకు ఇంత జాప్యం, ఎందుకు ఇంత అసౌకర్యం కలుగుతుంది అనేది విస్మయం కలిగించింది. నేను సిఇఓ గారికి అదే చెప్పాను. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయండి, జరుగుతున్న వాస్తవాలను గుర్తించండి. మీకు చెప్పేవన్నీ కూడా వాస్తవాలు అని నమ్మద్దు. ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. మందసంలో నేను 10 నిమిషాల క్రితం వచ్చేటప్పుడు కనీసం 300 మంది మహిళలను చూసింది వాస్తవమా కాదా అని చెప్పి ఆయన దృష్టికి తీసుకొచ్చాను. అంతేకాకుండా వచ్చే నెల మే అత్యంత ప్రాధాన్యమైన మాసం, ఎన్నికలు జరగనున్న మాసం. అందుచేత ఇప్పుడు జరిగిన చెల్లింపుల్లో ఉద్దేశపూర్వకంగా జరిగిన ఆలస్యంలో నేపథ్యంలో నష్ట నివారణ చర్యలు తీసుకుని ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పరచుకోండి. వచ్చే నెల మే 1వ తారీఖునే లబ్ధిదారులందరికీ కూడా పెన్షన్స్ ఆ రోజే ఇచ్చేటట్లు విస్తృతమైన ఏర్పాట్లు చేయండి. ఈ పెన్షన్ల చెల్లింపును ఆలస్యాన్ని దీనికి ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులో, లేకపోతే హైకోర్టు ఉత్తర్వులో, లేకపోతే సిఎఫ్డి ఇంతకుముందు చేసిన విన్నతులో, ఇంకెవరో చేసిన విన్నతులో అనేది ఒక బూచిలాగా చూపించి దీన్ని రాజకీయం చేయటం అనేది చాలా బాధాకరం. అలాంటివి జరగకూడదు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఆలోచించి విజ్ఞతతో ఇచ్చిన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో దాన్ని తూచా తప్పకుండా అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది అని సిఎఫ్డి వారికి చెప్పాం. తప్పనిసరిగా వచ్చే నెల 1వ తారీఖునే అందరికీ పెన్షన్లు అందేలాగా కార్యాచరణ ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వం నుంచి
తెప్పించుకోండి అని చెప్పి ఒక సూచన కూడా ఇచ్చాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.